క్షేత్రస్థాయిలోనూ పొలిటికల్ గవర్నెన్స్ అమలు కావాల్సిందేనని చంద్రబాబు స్పష్టం చేశారు. కుప్పం పర్యటనలో ఉన్న ఆయన సమస్యల పరిష్కారం విషయంలో అధికారులు నేతల మధ్య సమన్వయం ఉండాలని సూచించారు. రిలయన్స్ భాగస్వామ్యంతో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. వైసీపీ తీరుపైన ముఖ్యమంత్రి మండిపడ్డారు. రిలయన్స్ భాగస్వామ్యంతో అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఐఎస్ఏ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి ఆధునిక పద్ధతులను, సాంకేతికతను ఇది ప్రోత్సహిస్తుందని ఆయన పేర్కొన్నారు. కొందరు సామాజిక మాధ్యమాల్లో ఫేక్ కామెంట్లు పెట్టి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారని, తనతో పాటు పవన్ కళ్యాణ్ పైన వ్యతిరేకంగా కొందరు పోస్టులు పెడుతున్నారని చంద్రబాబు అన్నారు. అలాంటి వారికి గొడ్డలి పార్టీ ఫండింగ్ ఇస్తోందని ధ్వజమెత్తారు. సొంత నియోజకవర్గం కుప్పంలో 3వ రోజు పర్యటనలో భాగంగా ఆదివారం శాంతిపురంలో నందిగం హరిప్రసాద్కు చెందిన కృషి ఈసీ పౌల్ట్రీ ఫారాన్ని సీఎం ప్రారంభించారు. కడపల్లిలో టీడీపీ శ్రేణులు, రైతులు అధికారులతో సమావేశమయ్యారు. బంగారు కుటుంబాలు మార్గదర్శులతో ముఖాముఖి నిర్వహించారు. మనందరం ప్రకృతి సేద్యానికి వెళ్లిపోయి మన నియోజకవర్గం వరకు ఎక్కడ యూరియా ఇవి లేకుండా, కెమికల్ ఫెర్టిలైజర్స్ లేకుండా నిర్ణయం చేద్దాం. దానికి కూడా మీరు రైతాంగం మొత్తం ఒక ఫేజ్డ్ మారిగా పోదాం. 3-4 ఏళ్లు పెట్టుకుందాం. 4 ఏళ్ల తర్వాత మన నియోజకవర్గంలో కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడకుండా, పెస్టిసైడ్ వాడకుండా మొత్తం పంట పండించి ప్రపంచానికే ఒక నమూనాగా అందజేద్దాం. దానికి మీరు సిద్ధంగా ఉంటే నేను కూడా సిద్ధమే. ప్రకృతి సేద్యం కూడా ప్రపంచానికి ఒక దశ దిశ నిర్దేశించే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రైతులు చేయబోతున్నారు. రాష్ట్రంలో సరికొత్త ఆవిష్కరణలు వస్తున్నా వీటన్నింటినీ సమర్థంగా నడిపించడానికి మరికొందరు నాయకులు కావాలని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాంటి నాయకత్వాన్ని తాను తయారు చేస్తానన్నారు. జిందాల్ కుటుంబంలో 4 కుమారులు ఉన్నా 3 సంపద కలిపి 5 లక్షల కోట్లు ఉంటే మిగతా ఒక్కరి సంపాదనే 5 లక్షల కోట్లు ఉందని గుర్తు చేశారు. రాయలసీమ జిల్లాలో ఒక్క చిత్తూరులో తప్ప మిగిలిన 3 ఉమ్మడి జిల్లాల్లో ఫ్యాక్షనిజం ఉండేదని సీఎం అన్నారు. రాజశేఖర్ రెడ్డి 2 గ్రూపులను చేరదీసి ప్రోత్సహించారని, చిత్తూరులోనూ అలా చేయాలని చూస్తే తాను అణచివేశానని తెలిపారు. ఎవ్రీబడి నాట్ బోర్న్ యాజ్ ఎ లీడర్, ఎవ్రీబడి గాట్ ఎన్ ఆపర్చునిటీ. దే ఆల్సో బోర్న్ ఇన్ ఎ స్మాల్ వే. ఐ ఆల్సో బోర్న్ ఇన్ ఎ స్మాల్ వే. నేను 24 గంటలు పనిచేసేది పెద్ద పెద్ద కోటీశ్వరుల్ని తయారు చేయడమే కాదు, సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలిచ్చి మీ జీవితాలు కూడా బాగుపడాలని. ప్రజలపై అధికారులకు సానుభూతి లేకపోతే సమస్యలు పరిష్కారం కావని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకే భూ సమస్యలు వస్తున్నాయని తెలిపారు. వచ్చే పర్యటనలో కుప్పం విమానాశ్రయానికి భూమి పూజ చేస్తానని అన్నారు. జలధార, జలహారతి కార్యక్రమం ద్వారా భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయ విద్యుత్కు ప్రభుత్వం ఇచ్చే రాయితీ తగ్గుతోందని, అందరూ ఒత్తిడి తగ్గించుకోవాలన్నారు.